అందరికీ నమస్కారం. సెర్ప్ ఎస్హెచ్జి యాప్ 4.4.0లో అసెట్ ట్యాగింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. బ్యాంక్ లింకేజ్ గ్రౌండింగ్ ఆప్షన్లోకి వెళ్తాము. ఉదాహరణకు నేను ఒక వివోని ఒక సంఘాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ సంఘంలో పేర్లు ఈ విధంగా సభ్యుల పేర్లు డిస్ప్లే అవుతాయి. పేరు ఎదురుగా టిక్ పడి ఉంటే కంప్లీట్ అయినట్టు, రెడ్ కలర్లో ఇంటూ ఉంటే పెండింగ్ ఉన్నట్లు ఆ సభ్యురాలని ఇప్పుడు మనం చేయాలి. ఉదాహరణకు నేను ఒక సభ్యురాలని సెలెక్ట్ చేస్తున్నాను. కింద సబ్మిట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయగానే ఈ సభ్యురాలు లోన్ అమౌంట్ తీసుకున్నట్లు, లోన్ శాంక్షన్ డేటు, యాక్టివిటీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఈ వివరాలు ఎప్పుడు అంటే మనం హెచ్ఎల్పి ఎంసీపీ చేసేటప్పుడు, సభ్యులతో బయోమెట్రిక్ చేసేటప్పుడు ఏ యాక్టివిటీ అయితే చెప్పి ఉంటారో ఆ యాక్టివిటీ ఇక్కడ కనిపిస్తుంది. కింద ఇక్కడ లోన్ తీసుకుంది ఎస్ పెడతాము. ఏ సోర్స్ ఆఫ్ ఫండ్ అయితే ఆ సోర్స్ ఆఫ్ ఫండ్ సెలెక్ట్ చేస్తాము. అమౌంటు హెచ్ఎల్పి ఎంసీబీ ప్రకారమే తీసుకున్నారా అంటే ఎంటర్ చేస్తాము. డేటు కూడా ఎప్పుడు ఏ డేట్లో తీసుకుని ఉంటే ఆ డేటు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. కింద మనము క్రింద ఆప్షన్ దగ్గర కొంచెం జాగ్రత్త పడాలి. అప్పుడు హెచ్ఎల్పి చేసేటప్పుడు చెప్పిన యాక్టివిటీ ఇప్పుడు వీళ్ళు ఆ యాక్టివిటీకి అమౌంట్ వాడారా, ఏదైనా యాక్టివిటీ మారిందా అన్నది ఇక్కడ మనం నెమ్మదిగా చేయాలి. అదే యాక్టివిటీ అంటే ఎస్ పెడతాము, మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేస్తాము. లేదు గతంలో యాక్టివిటీ వేరు, ఇప్పుడు ఉన్న యాక్టివిటీ వేరంటే ఇక్కడ నో పెట్టి ప్రస్తుతం ఏం యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీ ఈ విధంగా వాస్తవమైనటువంటి యాక్టివిటీ మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. ఇన్కమ్ వేస్తాము, ఫోటో తీస్తాము. ఫోటో తీసేటప్పుడు కూడా సభ్యురాలు యాక్టివిటీ రెండు కవర్ అయ్యేలాగున ఫోటో తీయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.